ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం కాదు, ఆ ఓటమిని విజయానికి పునాదిగా మార్చుకోవాలని నిరూపించాడు ఈ గిరిజన యువకుడు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితం సెటిల్ అనుకునే ఈ రోజుల్లో ఏకంగా 6 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆస్తి అంటే భూములు, బంగారమే అనుకునే సమాజానికి చదువే అసలైన ఆస్తి అని చాటి చెప్పాడు. అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా జరిగింది, వరుసగా ఇన్ని ఉద్యోగాలు ఎలా సాధించాడు, నవీన్ మాటల్లోనే విందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే కష్టతరం అవుతున్నటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలాపూర్ తాండాకు చెందినటువంటి ఒక గిరిజన యువకుడు హలావత్ నవీన్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి IBPS ఎగ్జామ్ లో అయితే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాడు, అతని యొక్క కుటుంబ నేపథ్యం ఏంది, అయితే ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు ప్రిపరేషన్ లో అనేటువంటి విషయాన్ని అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మీకు ఈటీవీ తరఫున కంగ్రాచులేషన్స్ అండి. కుటుంబ నేపథ్యం ఏంది, అలాగే మీ విద్యాభ్యాసం ఏంది, మీరు సాధించినటువంటి 6 ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి? స్కూలింగ్ డాన్ బాస్కో నర్సాపూర్ లో కంప్లీట్ చేశాను. తర్వాత నా ఇంటర్మీడియట్ MJP తునికి కౌడిపల్లిలో పూర్తి చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కళాశాల నుండి BA ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 2024 లో నా ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను నా బేసిక్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్ని ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను. రాసిన ప్రిలిమ్స్ అన్ని క్వాలిఫై అయ్యాను. ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను. ఫైనల్ లో సెలెక్ట్ కాలేకపోయాను. ఫెయిల్ అయ్యానని డిమోటివేట్ అండ్ డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నా మిస్టేక్స్ ఏంటి అని అనలైజ్ చేసుకొని నా వీక్ ఏరియాస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. న్యూస్ పేపర్ చదవడం, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చేయడం, ప్రతిరోజు మెయిన్స్ క్లాసెస్ చేయడం అండ్ మాక్ టెస్ట్ రాయడం. అనలైసిస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది, మనం మళ్ళీ రిపీట్ చేయకుండా హెల్ప్ అవుతుంది. నేను కన్సిస్టెంట్ గా, డిసిప్లిన్ గా ఈ షెడ్యూల్ తో, ప్రాపర్ టైమ్ స్లాట్స్ తో ప్రిపేర్ అయ్యి ఈ IBPS కండక్ట్ చేసిన 2025 నోటిఫికేషన్ లో ఈ 6 జాబ్స్ సాధించా. అందులో LIC AAO, NICL AO, కెనరా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ క్లర్క్, SBI JA, OICL అసిస్టెంట్. ఇందులో నుండి నేను LIC AAO చూస్ చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నాకు గవర్నమెంట్ జాబ్ రావడం మా అమ్మ నాన్న అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ కళ. అది నెరవేర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు చిన్నప్పటి నుండి ఈ స్థాయి వరకు వచ్చే వరకు నాకు హెల్ప్ చేసిన మా తల్లిదండ్రులకు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా అక్క బావాలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా సక్సెస్ వారికి అంకితం చేస్తున్నాను. ఫ్యూచర్ లో RBI గ్రేడ్ B సాధించడమే నా లక్ష్యం. చిన్నప్పటి నుండి స్కూలింగ్ దగ్గర నుండి టీవీలో వస్తుండే ఈటీవీ యువ అని, అవి చూస్తుండేవాడిని. నేను కూడా ఏదో ఒక రోజు అట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళి మాట్లాడాలి, మా అమ్మానాన్నని తీసుకెళ్లాలని నా కోరిక ఉండే. ఇలా నెరవేర్చిన నా జర్నీని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఈటీవీ యువకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్యాంకింగ్ అండ్ బీమా రంగానికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ అనేటువంటి చాలా టఫ్ ఉంది. అయితే దానికి మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించారు? మనకు డైలీ మోటివేషన్ అక్కర్లేదు. మనం డిసిప్లిన్ గా ప్రతిరోజు సేమ్ షెడ్యూల్ తో, సేమ్ ప్రిపరేషన్ తో, సేమ్ రివిజన్ చేసుకుంటా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం, ప్రాపర్ గా ఇంగ్లీష్ ని న్యూస్ పేపర్ లో చదవడం, ఇట్లాంటివి చేయడం ద్వారా మన డ్రీమ్ జాబ్ ని సాధించవచ్చు. మీరు ఫెయిల్ అవుతున్నామని ఎప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ఫెయిల్యూర్ ని ఒక ఎండింగ్ గా చూడకుండా మీ ఫెయిల్యూర్ ని ఒక లెర్నింగ్ స్టేజ్ గా చూస్తే ఖచ్చితంగా సక్సెస్ మీకు ఏదో ఒక రోజు సాధిస్తారు. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా ఈ ప్రిపరేషన్ సంబంధించి? నేను 2024 లో మా ఫ్రెండ్స్ సజెషన్స్ తోనే నేను CSCC ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను దిల్సుఖ్నగర్ బ్రాంచ్ లో. అక్కడ జాయిన్ అయిన తర్వాత నా బేసిక్ సిలబస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు కండక్ట్ చేసే టార్గెట్ మెయిన్స్ ద్వారా మెయిన్ సిలబస్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత నేను స్టడీ ఇయర్ లో ఉండి నా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి 2025 లో ఈ నోటిఫికేషన్స్ లో గెట్ ఇన్ అయినా. ప్రాపర్ షెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటే 10 to 12 నోటిఫికేషన్స్ వస్తాయి IBPS లో ప్రతి ఇయర్. ఏదో ఒక దాంట్లో మీరు ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. నేనే సాధించినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా సాధిస్తారు, సాధించగలరు. ఆ పవర్, ఆ టాలెంట్, ఆ సత్తా మీలో ఉంది. దాన్ని మీరు బయటకు తీయాలి. ఇప్పుడు 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేవారా? మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ సార్. నాకు చిన్నప్పటి నుండి వాళ్ళ గవర్నమెంట్ జాబ్ రావడం వాళ్ళ కోరిక, అది నెరవేర్చినందుకు వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. మా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు కూడా నాకు కూడా సజెషన్ అడగడం స్టార్ట్ చేశారు. ఎలా ప్రిపేర్ అయ్యావు, ఎక్స్పీరియన్స్ ఏంటి, మేము కూడా ప్రిపేర్ అవుతాం, మా తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా హెల్ప్ చేయమని చాలా మంది అడిగారు. ఇది రావడం చాలా సంతోషం సార్. నవీన్ కుమార్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే వాళ్ళ ఈ 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిండు. అయితే దానికి మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు? అదే విధంగా అతను ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మీకేమైనా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయా? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా
పనిచేస్తున్నాను. అంటే నా చిన్న ఉద్యోగం అయినా నా కొడుకులకు నా బిడ్డలకు మంచి హయ్యర్ చదువు చదివించాలి, వాళ్ళ హయ్యర్ ఏదైనా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం రావాలని చాలా కలగనేవాడిని. ఇలా ఒక్క ఉద్యోగం సాధిస్తే చాలని అనుకునేవాడిని. కానీ నా కొడుకు ఇలా 6 ఉద్యోగాలు సాధించిండు. అందరికీ చాలా సంతోషంగా ఉంది మా కొడుకు ఒక్కడు సాధించినందుకు. నేను చాలా నా ఫ్రెండ్స్ గానీ, నా దోస్తులు గానీ, నా చుట్టుపక్కల వాళ్ళు గానీ ఏం చదివిస్తున్నావు, మేము భూములు కొంటున్నాము, ఆడ ఒక గుంట ఉంది కొంటావా అంటే, మీరు భూములు కొంటారు కానీ నేనే నా కొడుకుని చదివిస్తున్నా, అదే వాడే నాకు ఆస్తి, వాడి రేపు ఉద్యోగం సంపాదిస్తే నీ భూములో నాకు అవసరం లేదు, నేను మొన్న నా కొడుకులను చదివిస్తా అనే ఓపుతోని నా కొడుకులను చదివించిన. మా కొడుకు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఉంది చాలా. నాకు వ్యవసాయము భూములు ఏమొద్దు, నా కొడుకులు చదవాలి, ఒక స్థాయిలో రావాలి అనే ఉద్దేశంతోనే చదివించిన. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఆ లోటు రాకుండా చూసుకున్నాను నేను. తాండాలో చాలా మంది భూములు కొనుక్కుంటున్నారు, అయితే పిల్లలు ఎందుకు చదివిస్తున్నటువంటి హేళన కూడా చేశారు. కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ వాళ్ళందరికీ ఒక సమాధానం ఇస్తూ ఈ రోజు అతని యొక్క రెండో కుమారుడు అలావత్ నవీన్ కుమార్ 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి దానికి ఔరా అనిపించాడు. అయితే ఇప్పుడు ఈ తాండా మొత్తం అతను చూసి గర్వంగా చూస్తా ఉంది. అయితే దానికి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా రాయలాపూర్ తాండా నుండి.